స్టాక్ మార్కెట్ లోకి కొత్తగా వచ్చిన బిగినర్స్ కి ఈక్విటీ మార్కెట్ కి డెరివేటివ్ మార్కెట్ కి డిఫరెన్స్ అనేది తెలియదు. అలా డిఫరెన్స్ తెలియకుండా కనుక మీరు ట్రేడింగ్ చేస్తుంటే ఖచ్చితంగా మీరు బిగ్గెస్ట్ లాసెస్ ని చూడడానికి రెడీగా ఉండండి. సో ఈ వీడియోలో వాటి రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. హాయ్, వెల్కమ్ టు నేర్చుకో షో స్టాక్ మార్కెట్ బేసిక్స్. దిస్ ఈజ్ రౌతయ్య, రిజిస్టర్ సబ్ బ్రోకర్ అనలిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈక్విటీ మార్కెట్ అంటే ఏంటి, డెరివేటివ్ మార్కెట్ అంటే ఏంటి అని క్లియర్ గా తెలుసుకుందాం. ఈక్విటీ మార్కెట్ అంటే మనం రెగ్యులర్ గా వింటూ ఉంటాం కదా, ఈ స్టాక్ ఎంత పెరిగింది, ఈ స్టాక్ ఎంత తగ్గింది అని. సో అలా ఒక స్టాక్స్ అండ్ కంపెనీస్ కి సంబంధించిన దాన్ని ఈక్విటీ మార్కెట్ అంటారు. మన దగ్గర ఒక 10 lakhs ఉంటే 1000 రూపీస్ వాల్యూ ఉండే స్టాక్స్ మనం బై చేయాలంటే ఖచ్చితంగా ఆ 10 lakhs తోని మనం 1000 స్టాక్స్ మాత్రమే మనం బై చేయగలుగుతాం. అంటే మన దగ్గర ఎంతైతే వాల్యూ ఆఫ్ మనీ ఉంటుందో అంత వాల్యూ ఆఫ్ మనీతో మనం బై చేసేదాన్ని ఈక్విటీ మార్కెట్ అంటారు. మరి డెరివేటివ్ మార్కెట్ అంటే ఏంటంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, వీటినే డెరివేటివ్ మార్కెట్స్ అని అంటారు. వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఈక్విటీలో 10 lakhs తో ఓన్లీ 1000 రూపీస్ వాల్యూ ఉండే స్టాక్స్ ని 1000 మాత్రమే బై చేయగలుగుతాం. కానీ డెరివేటివ్స్ లో ఫ్యూచర్స్ లో కనుక మనం ఆ స్టాక్స్ ని బై చేయాలనుకుంటే 10 lakhs తో నియర్లీ 5000 స్టాక్స్ వరకు కూడా మనం బై చేయగలుగుతాం. మరి ఆప్షన్ సంగతి ఏంటి అంటే ఈ ఆప్షన్స్ అనేది అసలు ఎస్టాబ్లిష్ చేసింది ఏదైతే ఈక్విటీ మార్కెట్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కొంతమంది ఫండ్ అనేది యాడ్ చేస్తారో, సో ఆ ఫండ్ కి కొంచెం సేఫ్టీగా ఉండడం కోసం ఈ ఆప్షన్స్ అనేది యాడ్ చేస్తారు. లైక్ ఒక విధంగా చెప్పాలంటే లైఫ్ కి ఎలా అయితే ఒక ఇన్సూరెన్స్ ఉంటుందో అలానే ఈక్విటీ మార్కెట్ లో ఉన్న ఈ మన షేర్ ని కాపాడుకోవడానికి ఈ ఆప్షన్స్ అనేవి ఒక ఇన్సూరెన్స్ లా కాపాడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ ఉన్న ఒక స్టాక్ ను మనం బై చేసామనుకోండి ఈక్విటీ మార్కెట్ లో, సో అక్కడ మనకి ఎక్కువ లాస్ రాకుండా ఉండాలంటే ఒక 900 రూపీస్ ఉన్న 1 రూపీ వాల్యూ ఉండే ఒక పుట్ ఆప్షన్ మనం బై చేస్తే మార్కెట్ ఎంత ఫాల్ అయినా కానీ ఆ 900 కి బిలో ఎంత వెళ్ళినా కానీ మనకి ఎక్కువ లాస్ అనేది రాదు. సో ఆ 900 దగ్గరే మనకు లాస్ అనేది కట్ అవుతుంది. సో అలా మనకి ఈ ఆప్షన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈక్విటీ మార్కెట్ అంటే డైరెక్ట్ గా మనం ఎంత వాల్యూ ఉంటే అంత వాల్యూతో బై చేస్తాం. అండ్ డెరివేటివ్ మార్కెట్ అయితే మన దగ్గర ఉన్న వాల్యూకి మార్జిన్ యాడ్ అయ్యి మనం దాంట్లో బయింగ్ అనేది చేయగలుగుతాం. ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలా, డెరివేటివ్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వెన్ కంపేర్ టు ఈక్విటీ, డెరివేటివ్ మార్కెట్ అనేది చాలా రిస్కీ. దాంట్లోకి వచ్చే ముందు ఖచ్చితంగా మీరు చాలా వరకు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే మాత్రమే డెరివేటివ్ మార్కెట్ లోకి రావాలి. కొంచెం ఎక్స్పీరియన్స్ మీరు గెయిన్ చేసిన తర్వాత ఈక్విటీ మార్కెట్ లో అప్పుడు మాత్రమే మీరు డెరివేటివ్ మార్కెట్ లో అనేది ఎంటర్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ ఫర్దర్ గా మీకు ఏ కంటెంట్ కావాలనేది కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీరు ఏదైతే కమెంట్స్ చేస్తారో అదే కంటెంట్ ని తర్వాత వీడియోస్ లో తీసుకొస్తాము. అండ్ మర్చిపోకుండా నేర్చుకో యాప్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.